చంద్రబాబు నాయుడు గారికి షాడో ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారా? అసలు ఈ షాడో ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి తయారవుతున్నారు అంటే, చాలా చోట్ల వారసుల్ని రంగంలోకి దించారు ఈసారి. సీనియర్ నాయకులు పక్కనున్నారు. సీనియర్ నాయకులు పక్క నుండి వారసులు ఎప్పుడైతే రంగంలోకి వచ్చారో, ఆ వారసులు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ తండ్రులో, అన్నలో, లేదంటే భర్తలో వాళ్ళు షాడో ఎమ్మెల్యేలుగా మొత్తం నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఇది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందా? నారా లోకేష్ గారికి తెలిసి జరుగుతుందా? ఒకవేళ ఇందులో జరిగితే తప్పేంటి అనేది. కానీ బాబు గారి దృష్టికైతే ఈ విషయాలు ఏమి రాలేదట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయట. దాంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇక్కడ ఒక చర్చ. ఎక్కడెక్కడ ప్రధానంగా ఈ షాడో ఎమ్మెల్యేల హవా నడుస్తుంది అంటే, ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొన్ని పరిణామాలను బట్టి. ఎందుకంటే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ ఏదైనా రచ్చ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ షాడో ఎమ్మెల్యే లేదంటే అసలే ఎమ్మెల్యేని పక్కన పెట్టి వీళ్ళ చక్రం తిప్పుతున్నారని. ఇందులో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే తునిలో సీనియర్ నాయకుడు అయిన మన ఎమ్మెల్సీగా కూడా ఆయన పదవి విరమణ చేశారు యనమల రామకృష్ణుడు. ఆయన కుమార్తె దివ్య అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి ఈయన ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు కొన్ని రోజులుగా ఎమ్మెల్యేగా ఉన్న దివ్య ప్లేస్లో ఆమె భర్త అక్కడ మొత్తం ఆయనే చక్రం తిప్పుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న టాకు. ఇక్కడ మరొక జిల్లా, అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా అక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి ఎన్నికల్లో మొన్న విజయం సాధించారు. అయితే ఆమె ప్రమేయం ఏమీ కనిపించకుండానే అక్కడ వ్యవహారాలన్నీ సాగిపోతున్నాయట. ఇది పుచ్చుకునే విషయాల్లో అంటే కొన్ని ఇచ్చిపుచ్చుకునే విషయాలు ఉంటాయి. వాటిల్లో రఘునాథ్ రెడ్డి ఆయన చిన్న కుమారుడే మొత్తం డీల్ చేస్తున్నారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాకు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలకమైన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీకి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఆయన తప్పించిన చంద్రబాబు సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అవకాశం ఇచ్చారు. ఆమె విజయం దక్కించుకున్నారు. కానీ పెత్తనం మాత్రం కొన్నాళ్ళుగా ఆమె సోదరులు చేస్తున్నారట. రాజేష్, రంజిత్ వీళ్ళిద్దరే చేస్తున్నారట. వాళ్ళే షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారట. అలాగే మద్యం వ్యవహారాల్లోనూ భారీగానే వెనకేసుకుంటున్నారు అనేది స్థానికంగా వినిపిస్తున్న టాకు. అది ఎంతవరకు నిజమనే చెక్ చేసుకోవాలి. ఈ పరిణామాలన్నీ ఇటు పార్టీకి అలాగే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మచ్చ తెచ్చేవే అని ఆ పార్టీలో ఉన్న నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇది బాబు గారి వరకు వెళ్తుందా? ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారా? లేదా సీనియర్లు ఉన్న చోట వారసులు వచ్చిన చోట ఇవి కామనే అని లైట్ తీసుకుంటారా? చూడాలి.